ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. భద్రతా బలగాల క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు మావోయిస్టులు. ఆత్మరక్షణ కోసం భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో అక్కడి నుంచి మావోయిస్టులు తప్పించుకుని వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జాగురుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేస్ క్యాంప్ పైన మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. దాదాపు 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే 15 నుంచి 20 రౌండ్ల కాల్పులకు సంబంధించి కూడా మొత్తం బేస్ క్యాంప్ కు సంబంధించిన సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, బేస్ క్యాంప్ లోని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకోవడంతో ప్రాణభాయంతో తిరిగి జవాన్లు కూడా భద్రతా బలగాలు కూడా మావోయిస్టుల పైన కాల్పులు ఆత్మరక్షణ కోసం చేస్తారు. మొత్తంగా ఇరుపక్షాలు కూడా దాదాపు 2-3 గంటల పాటు కూడా ఎదురు కాల్పులు చోటు చేస్తున్నారు. అయితే మావోయిస్టులు త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున కూడా బేస్ క్యాంప్ కు సంబంధించి అర్ధరాత్రి నుంచి దాదాపు 12 నుంచి తెల్లవారుజామున వరకు కూడా 4 గంటల పాటు కూడా కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ కాల్పులకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఎవరు అటు భద్రతా బలగాలు కాబట్టి మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రాణ నష్టం జరగలేదు. అయితే పెద్ద ఎత్తున బేస్ క్యాంప్ లో దాదాపు 500 మంది పైగా జవాన్లు ఉంటారు. ఈ జవాన్లందరూ కూడా ఒక్కసారిగా అర్ధరాత్రి కల్పులు చోటు చేసుకోవడంతో భయాందోళనకు గురయ్యారు. అక్కడ మళ్ళీ తర్వాత వెంటనే ఆత్మరక్షణ కోసం కూడా మావోయిస్ట్ పై కాల్పులు జరపడంతో అక్కడి నుంచి వారంతా కూడా త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం లేకపోయినప్పుడు కూడా ఆస్తి నష్టం జరిగిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది. బేస్ క్యాంపులు ఎక్కువగా మావోయిస్టుల ప్రాంతాలకు ఏదైతే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఏవైతున్నా ఆ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు కొత్తగా ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతాలకు రహదారులు ఏర్పాటు చేయడం, అటు గిరిజనులకు సంబంధించి పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూసాం నిన్ననే ఇద్దరు మా గ్రామస్తులకు కూడా ప్రజా కోర్టు నిర్వహించి ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటన మరొక ముందే బేస్ క్యాంప్ పైన జాగర్గూడ పోలీస్ స్టేషన్ బేస్ క్యాంప్ పైన మావోయిస్టులను దాడి చేయడం పట్ల చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇటు బేస్ క్యాంప్ వ్యతిరేకిస్తూ ఒకవైపు ప్రజా సంఘాలు పౌర సంఘాల ఆందోళన కొనసాగుతుంటే మరోపక్క నేరుగా మావోయిస్టుల బేస్ క్యాంపుల పైన కాల్పులు జరుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఆత్మరక్షణ కోసం వారు కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మధు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.